ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి ముని సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొనగంటి భాస్కర్, జిల్లా స్పోక్స్ పర్సన్. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ రాజ్యం నడవట్లే. రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళుతూ ఉంది. రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళుతూ ఉంది. ప్రజలు ఓటేసి గెలిపిస్తే కేంద్రంలో ఏమో రామరాజ్యం, నరేంద్ర మోడీ గారు రామరాజ్యం అందిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం అందిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ప్రతిపక్షాల ఆరోపణ కాదు, ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన. రాక్షస రాజ్యం, నియంత పాలన, ఇది మంచిదా చెప్పండి? 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈరోజు ఒక రాక్షస పాలన రుచి చూస్తున్నారు. ఈరోజు సర్పంచులు తమ హక్కుల కోసం ఈరోజు అమరావతికి వెళ్తే నిధులు దారి మళ్లించి వారి మీద దాడి చేస్తారు. మీరు సర్పంచులు నిధులు దారి మళ్లించి అడిగిన దానికి వాళ్ళ మీద దాడి చేస్తారా? ఇలాంటి పరిస్థితి నేను దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు. రోజు ఎక్కడో ఒక చోట పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీస్ శాఖని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళు. ఏందండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేశారు. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు నిధుల్ని దారి మళ్లించి పేర్లు మార్చి సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోయినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, సంక్షేమం కోసం మీరు ఎంత నిధులు ఖర్చు పెట్టారు, కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా ఎంత, ఏ శాఖలో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యము, దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు గ్రామాల్లోకి వెళితే వీధి లైట్లు వేసుకునేదానికి నిధులు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా నిధులు లేవు. వీధి లైట్లకి, బ్లీచింగ్ కూడా అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే దారి మళ్లిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో మాత్రమే జరిగిందే తప్ప మ్యాచింగ్ గ్రాంట్స్ ఈయన కారణంగా అనేక నిధులు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు మీ పరిపాలనలో ఏం దురదృష్టమో మా అందరికీ. ఏ రోజైతే ప్రజా వేదికని విధ్వంసంతో మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు కూడా పైకి రాలేదు. మీ విధ్వంస పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు రావట్లేదు. దీనికి సమాధానం చెప్పండి. ఎవరన్నా ప్రశ్నిస్తే ఈరోజు ఇప్పుడు చూపించాం కదా, దీని మీద కూడా కేసులు పెడతారు మిత్రులారా. ఈ మధ్య పాపము జనసేన నాయకులు ప్రెస్ క్లబ్లు అంటే ప్రశ్నిస్తే కేసులు, చూపిస్తే కేసులు, ఏం చేసినా కేసులు. ఇది ప్రజలు అనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు కాదు. ఈరోజు ప్రజలు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి దీని అన్నిటికీ సమాధానం చెప్పాలా. ఈరోజు ఒక్కసారి గ్రామాలకు రండి. ఆత్మహత్యలు చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ సోదరులు, ఆత్మహత్యలు చేసుకునేదానికి. ఇంకో విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తనామనా లేదు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దాంట్లో ఎక్కువ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కావు కదా, సెలక్షన్స్ కదా, ఎంపికల పేరుతో ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అభ్యర్థులనే కదా మీరు మొత్తం గెలిపించుకున్నారు రాష్ట్ర వ్యాప్తము. వాళ్ళకు కూడా ఈరోజు కళ్ళల్లో రక్త కన్నీరు వస్తుంది. కళ్ళల్లో మామూలు నీళ్లు కాదు, రక్త కన్నీరు వస్తుంది. అప్పులు పాలైపోయారు, భార్య నగలు తాకట్టు పెట్టారు, ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టారు, వారి ఆస్తులు తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు. బిల్లులు రావట్లేదు. ఏమంటే నిధులు దారిమళ్లించారు.
రేపు ఆ కుటుంబంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ గ్రామ అభివృద్ధి కోసం పైన ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి నీకు ఎంత పవర్ ఉందో ముఖ్యమంత్రిగా ఆ గ్రామ సర్పంచ్ కూడా అంతే పవర్ ఉంది. గ్రామ సర్పంచ్ కూడా అంతే పవర్ ఉంది. అభివృద్ధి చేయాలని చెప్పి ముందొచ్చినటువంటి సర్పంచ్ను కూడా ఈరోజు కడుపు కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అడిగిన దానికి ఈరోజు నిర్లక్ష్యంగా ఈడ్చుకుంటూ పోయారు పోలీసులు. ఇది ఎంతవరకు సమంజసం? పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం జరగదు. హిట్లర్ పరిపాలన గుర్తొస్తోంది. హిట్లర్ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాబో రోజుల్లో పేర్లు కూడా ప్రజలు మార్చే ప్రమాదం ఉంది. మీ పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్చే ప్రమాదం ఉంది. మీరు ఇలాగే ఇంకా మొండి ధోరణితో ఇంకా అట్లీస్ట్ 30 రోజులు 40 రోజులు ఉంది. ప్రశాంతంగా ఆలోచించండి. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్నట్టు ఇబ్బందులు ఒకసారి తెలుసుకోండి. ఒకప్పుడేమో సుదీర్ఘ పాదయాత్ర, దాదాపు 3400 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ రోజు ముద్దులు, ఈరోజు గుద్దులు. ఆ రోజేమో దగ్గర తీసుకొని ముద్దులు పెట్టారు, ఈరోజు ప్రశ్నిస్తే గుద్దుతా అన్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యవహార శైలి మాకైతే అర్థం కావట్లేదు. ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో లేకపోతే హెలికాప్టర్లో, తాడేపల్లి ప్యాలెస్లో లేకపోతే హెలికాప్టర్లో ప్రజల మధ్య ఎప్పుడు వస్తారు? సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టారో మీ సంతోషం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు చెప్పండి ఒకసారి. సంతోషం కోసం అంటే ఆయన ప్రయాణాలకి, విదేశాలకు పోయినప్పుడు ప్రత్యేక విమానాలకి 20 కిలోమీటర్ 15 కిలోమీటర్లు ఉంటే కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి కారులో వెళ్తారు మిత్రులారా. మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక పరిస్థితి. హెలికాప్టర్ లేదు కదలని ముఖ్యమంత్రి ఉన్నాడంటే మన ముఖ్యమంత్రి గారే. గాల్లో మీ ఫ్యాన్ గుర్తు, మీ గుర్తు గాలి ఫ్యాన్ అయినంత మాత్రం 24 గంటలు గాల్లో తిరగాలంటే ఎట్లా? ఫ్యాన్ రెక్కల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంచేస్తున్నారు. రాబో రోజుల్లో ఫ్యాన్ రెక్కల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంచేస్తున్నారు. ఇంచేస్తే ఏమవుతుంది? ఫ్యాను తిరగదు, హెలికాప్టర్ రెక్కలు తిరిగిపోతే హెలికాప్టర్ ఎగరదు. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఎక్కడెక్కడ ఏ ఏ శాఖలకు ఎంతెంత ఖర్చు పెట్టారో, ముఖ్యంగా ఈ 14 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు కానీ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. మన శేషాచల అటవీ ప్రాంతంలో కేవీపల్లి అటవీ ప్రాంతంలో గణేష్ అనే 14th బెటాలియన్కి సంబంధించి ఒక కానిస్టేబుల్ని ఈ ఎర్రచందన స్మగ్లర్లు వారికి వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని చెప్పి ఒక దురదృష్టకర వార్త రావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. గతంలో దాదాపు ఒక 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎర్రచందనం మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు చెట్లుకి రక్షణ లేదు, పోలీస్ సిబ్బందికి కూడా రక్షణ లేదే. చెట్లకు రక్షణ లేదు, పోలీస్ సిబ్బందికి కూడా రక్షించాల్సినటువంటి రక్షక భటులకే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు. ఎవరి వల్ల జరుగుతోంది? ఎవరు చేయిస్తున్నారు? అధికారం మీ చేతుల్లో ఉంది. మీరు 24 గంటల్లో అరెస్ట్ చేసే ధైర్యం ఉందని అడుగుతున్నా నేను. 24 గంటల్లో ఈ పోలీస్ గణేష్ మృతికి కారకైన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని, నామమాత్రపు అరెస్టులు కాదు, వారి వెనకాల ఉంటే పాత్రదారులని సూత్రధారులని అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకోండి. చాలా దురదృష్టకర సంఘటన మిత్రులారా, ఇది బాధేస్తుంది. పాపం విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఈరోజు ఆయన. శేషాచల అడవులంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి సంచరించినటువంటి ప్రాంతం శేషాచల అటవీ ప్రాంతం. దాంట్లో అతి అరుదైనటువంటి ఈ ఎర్రచందనాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు తన ప్రాణాలు కోల్పోయారు. దీని మీద మేము భారతీయ జనతా పార్టీ రేపు మా అందరం కలిసి ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎస్పీ గారిని కూడా కలవబోతున్నాం. వారికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు, రాబో రోజులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు కూడా దాని మీద రేపు భారతీయ జనతా పార్టీ వారికి ప్రశ్నిస్తుంది. అదే చెప్తున్నాను కదా, కర్త కర్మ క్రియ ఎవరు చేస్తారో పోలీసులకు తెలుసు. దానికని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టారు. టాస్క్ ఫోర్స్ పెట్టారు కానీ దాంట్లో టీం లేదే. ఒకరిద్దరు ఏం చేయలేరు మిత్రులారా. ఈ టీం కన్నా స్మగ్లర్ టీం ఎక్కువ ఉంది. కాబట్టి
ఫోర్స్ పెట్టినంత మాత్రం సరిపోదు, వాళ్ళకి పవర్ కూడా ఇవ్వాలి. ఫోర్స్తో సరిపోదు, వాళ్ళకి పవర్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఆయుధాలు లేవు సరిగ్గా. కట్ట పెట్టుకొని తిరిగితే వాళ్ళ ఆయుధాలు పెట్టుకొని ఇలా కట్ట పెట్టుకుని తిరిగితే ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి. యాక్చువల్గా అది రేపు మాట్లాడాలనుకున్నాం, కానీ ఈరోజు ఆ దురదృష్టక సంఘటన జరిగింది కాబట్టి దాని గురించి మేము ముందు ప్రస్తావించాం. సిద్ధం. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చెప్పిన తాడేపల్లి ప్యాలెస్లో లేకపోతే గాల్లో హెలికాప్టర్లో ఉంటే మీలాంటి వాళ్ళు అవసరంలా, ప్రజల మధ్య ఉండేవాడిని, ప్రజల ఇష్టాన్ని తెలుసుకునే వాళ్ళనే కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు అందరి దగ్గర బూతులు తిట్టిస్తున్నారు. ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు ఉంటే, ఈరోజు తిరుపతి కూడా కొత్త సాంప్రదాయానికి నాంది అయింది. ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళ అనుచరులతో తిట్ల పురాణం పెట్టిస్తున్నారు. ఎవరు భయపడరు. ఈ తాటకు చప్పులకి ఎవరు అధికార పార్టీ బెదిరింపులు ఎవరు భయపడే ప్రసక్తే లేదు. మీ బూతు పురాణానికి బూతులోనే సమాధానం చెప్తాము. బూతులు అంటే పోలింగ్ బూతులో, మీ బూతుల పురాణానికి పోలింగ్ బూతులోనే సమాధానం మేము చెప్తాం. రాబో రోజుల్లో రెడీగా ఉండండి. మీరు సిద్ధం ఉన్నారు కదా, మేము రెడీగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.